హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తున్నది ఉసిరికాయ ముక్కల పచ్చడి పెట్టాను. ఉసిరికాయలు కాయలతో పాటు కూడా పెట్టుకోవచ్చు. ఇదే విధంగా నేనైతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. నేను ఏ విధంగా ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టానో చూసేయండి. చాలా బాగా వచ్చిందనమాట. నేను ఇందుకోసంగా ఒక 750 గ్రాములు ఉసిరికాయలు ఈ సైజు నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇలాంటివి తీసుకున్నాను. ఇక్కడ మచ్చలు లేకుండా ఉండేటివి తీసుకుంటే ఉసిరికాయ బాగుంటుందన్నమాట. ఈ విధంగా అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2-3 సార్లు కడిగేసుకున్నాను. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని బాగా అన్నీ తుడిచేసుకొని ఇంకొక క్లాత్ కూడా వేసుకొని దాని మీద ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నీ ఆరబెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 గంటల సేపు ఫ్యాన్ కింద ఆరితే సరిపోతుంది. లేదంటే మీరు ఒక అరగంట సేపు ఎండలో అయినా పెట్టుకున్నా కానీ ఉసిరికాయ పచ్చడి చెడిపోకుండా బాగుంటుందన్నమాట. నేను ఇందుకోసంగా 75 గ్రాములు కారం పొడి తీసుకున్నాను. మా ఇంట్లో కారం తినేదాన్ని బట్టి నేను వేసుకున్నాను. 75 గ్రాములు సాల్ట్ వేసుకున్నాను. 75 గ్రాములు చింతపండు తీసుకున్నాను. చింతపండుని ఒక 2 సార్లు బాగా కడిగేసుకొని తగినంత నీళ్లు పోసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కడిగేసుకొని చింతపండు మునిగేంత వరకు, అంటే ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకున్నాను. ఒక 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చల్లారిన తర్వాత గుజ్జు తీసేసుకోవాలి. మీరు ఇది నిమ్మకాయ రసంతో అయినా కానీ పెట్టుకోవచ్చు, కానీ చింతపండు గుజ్జు అయితే కన్నా మనకు ఉసిరికాయ పచ్చళ్ళేకి చాలా బాగుంటుందన్నమాట. గుజ్జు కూడా వస్తుంది కదా కలుపుకోవడానికి. ఇంక నేను స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇక్కడ నేను 2 సార్లు కూడా ఒక అర స్పూన్ వేసుకున్నాను, అందుకే ఒక స్పూన్ అని చెప్తున్నాను. అవి దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, మాడిపోకుండా వేగుతాయి. తర్వాత ఒక 2 స్పూన్లు నేను ఆవాలు తీసుకున్నాను. ఆవాలు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, కానీ మెంతులు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, చేదు వస్తుందన్నమాట. ఈ విధంగా చూసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. ఇంతలోపు మనము చింతపండు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని గుజ్జు తీసుకుందాము. ఇక్కడ చింతపండు చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని గుజ్జు తీసేసుకుంటున్నాను. ముందుగా అంతా చింతపండును బాగా కలిపేసుకోండి, త్వరగా దిగుతుందన్నమాట ఇందులో నుంచి. తర్వాత పిప్పంతా తీసేసి పారేసుకొని గుజ్జును తీసి సపరేట్గా పెట్టుకోండి. ఈ విధంగా వస్తుందన్నమాట. నార్మల్గా అయినా కానీ చింతపండును ఈ విధంగా గుజ్జు తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎందులోకైనా కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు మెంతులు కూడా చల్లారిపోయాయి. వీటిని మిక్సీకి వేసుకొని పొడి కొట్టుకుందాము. ఇప్పుడు మీరు ఒక 10-15 తెల్లగడ్డలు ఉంటాయి కదా, అవి పాయలు తీసుకొని ఒక 10-15 పాయలు తీసుకొని రోట్లో వేసుకుని దంచి పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇందుకు ఏమేమి కావాలో. కారం పొడి తీసుకున్నాను, ఉప్పు తీసుకున్నాను, చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను, ఒక 10-15 తెల్లగడ్డలు పాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాను, ఒక 2 స్పూన్లు ఆవాలు కావాలి, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, ఒక 2 స్పూన్లు ఉద్దిపప్పు తీసుకున్నాను, అంటే గుండ్లు తీసుకున్నాను, మీరు పప్పు అయినా కానీ వేసుకోవచ్చు, ఒక 4-5 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది మనము పొడిగుట్టి పెట్టుకున్న ఆవాలు మెంతుల పిండి అన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా ఇలా దంచి పెట్టుకున్నాను తెల్లగడ్డ పాయలని, అదే ఇక్కడ నేను చూపిస్తున్నది. ఇంక ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. ఇక్కడ నేను ఉసిరికాయ ముక్కలు ఏ విధంగా కట్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను అనమాట. ఉసిరికాయకు ఘాట్లు ఉంటాయి కదా, అక్కడ మనం చాకుతో లోపలికి దిగేట్టుగా ఘాట్లు పెట్టుకొని వాటన్నిటికీ ముందు ఘాట్లు పెట్టేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవడమే. ఇంకా మనం ఇక్కడ పోపు పెట్టేసుకుందాము.
మీరు ఇవి ఉసిరికాయ ముక్కలు వేయించుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 400 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయ ముక్కలన్నీ అందులో మెల్లగా వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఆయిల్ వేడైన తర్వాత, లేకపోతే త్వరగా ఇవి ఎర్రగా వచ్చేస్తాయన్నమాట. ముక్క కలర్ మారకుండా అలాగే ఉండి కొద్దిగా వేగితే సరిపోతుంది. ఈ విధంగా ఒకటి తీసుకొని మీరు ఒక్కసారి అలా ప్రెస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఇది వేగిందా లేదా అని. తర్వాత అన్నీ తీసేసుకోవడమే. ఇంకా ఉసిరికాయ ముక్కలు ఉంటే కనుక మీరు మళ్ళీ వాటిని వేసి ఇదే విధంగా వేయించేసుకోండి. ఇక్కడ నేను రెండోసారి కూడా ఇదే విధంగా వేయించేసుకుంటున్నాను. అన్నీ ఈ విధంగా వేయించేసి పెట్టేసుకొని తర్వాత మనము పోపు పెట్టేసుకోవడమే. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత నేను 400 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను కదా, ఇది ఎక్కువ అవుతుందని కొద్దిగా ఆయిల్ తీసేస్తున్నాను. అదే ఆయిల్లో నేను పోపు పెట్టేస్తున్నాను అన్నమాట. ఆయిల్ చూసారా, ఇక్కడ నేను ఈ విధంగా వేయించేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉంది కదా, ఇంక ఇప్పుడు మనం ఇందులో పోపు పెట్టేసుకుందాము. ఆవాలు వేసేసుకున్నాను, జీలకర్ర వేసాను, ఇక్కడ ఉద్దిపప్పు తీసుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత మనము తెల్లగడ్డలు ఒలిచిపెట్టేసుకున్నాము కదా అవి కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా మెల్లగా వేయించేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత మనము గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా అది కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు అది వేయించుకోవాలి తడిపోయేంత వరకు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంతా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించేసుకోవాలన్నమాట. అది వేగిన తర్వాత మనము దంచి పెట్టుకున్న తెల్లగడ్డపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు ఇందులోనే వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత ఇంక ఇప్పుడు నేను ఈ ఉసిరికాయలేకి పోపు అంతా కలిపేసుకోవడానికి పోపు చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు నేను తీసుకున్న ఉసిరికాయలేకి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీరు మొదటిసారి పెట్టుకున్న వాళ్ళైనా కరెక్ట్గా కొలతలతో పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టినట్లయితే నేను స్పూన్స్తో చూపిస్తున్నాను చూడండి. ఒక 5 స్పూన్లు వేసుకున్నాను సాల్ట్. తర్వాత ఇక్కడ నేను ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను కారం పొడి. మీరు మొదటిసారి పెట్టుకున్నా కానీ ఈ విధంగా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పిండి ఉంది కదా అది కూడా వేసుకుంటున్నాను. ఇది 2.5 స్పూన్ ఉంటుందన్నమాట. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని తర్వాత ఈ పోపులో వేసుకొని కలిపేసుకోవడమే. నేను పోపులో కలిపేసింది కొద్దిగా వీడియో మిస్ అయిందనమాట. ఈ విధంగా అంతా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట బాగా దీన్ని. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. మనం ఎక్కువగా పెట్టుకోకపోయినా కానీ ఈ విధంగా 1 కేజీ అయినా కానీ తెచ్చుకొని పెట్టేసుకోవచ్చు. నేను అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను అన్నమాట ఈ వీడియో. ఈ విధంగా అంతా పెట్టేసిన తర్వాత నేను ఒక 3 రోజుల పాటు దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇది 3వ రోజు తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 3వ రోజు తర్వాత ఇప్పుడు నేను కలుపుతున్నాను. ఇప్పుడు కనుక మీకు ఉప్పు కానీ కారం పొడి కానీ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా నేను అంతా కలిపేసుకొని ఒక బాటిల్కి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఒక 2-3 నెలలైనా కానీ చెడిపోకుండా ఉంటుంది. ఎలా వచ్చిందో చూడడానికి నేను ఈ మిగిలిపోయింది కదా ఇందులో కొద్దిగా అన్నం వేసి కలిపేసి టేస్ట్ ఎలా వచ్చిందో చూశాను. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఉప్పు కారము మెంతిపిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. గుజ్జు కూడా చాలా బాగా ఉందన్నమాట.
మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 1 కేజీ కాయలు తెచ్చుకొని ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకోండి. చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా నేను విజయ ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఇది మాఘమాసంలో వచ్చే 2వ ఏకాదశి రోజున మనము విజయ ఏకాదశి అంటారు. ఈరోజు నేను ఇంట్లో కొంచెంని క్లీన్ చేసుకొని అంతా శుభ్రంగా మళ్ళీ కొంచాన్ని పెట్టుకున్నాను అనమాట. నేను ప్రతి ఏకాదశికి నేను కొంచాన్ని మార్చుకుంటాను. ఇంకా ఈ రోజునే నేను దేవుడి పటాలు అన్నీ శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. దీపాలు అయితే కనుక నేను ప్రతి సోమవారము గురువారం రోజు క్లీన్ చేసేసుకుంటాను. మాఘమాసంలో ఐశ్వర్య బాలాజీ ప్రతిమను తెచ్చుకున్నాను. ఆ ప్రతిమను నేను ఈ విజయ ఏకాదశి రోజున దేవుడి రూమ్లో పెట్టేసుకుని ఈ విధంగా పూజించుకున్నాను అనమాట. 5 గంటల లోపే ఈ విధంగా పూజ అంతా చేసేసుకున్నాను. ధూపం వేసేసుకున్నాను అనమాట. ఇంట్లో ధూపం అంతా వేసేసుకుని బయట కూడా ఈ విధంగా ముగ్గు వేసేసుకుని బయట కూడా కొద్దిసేపు ధూపం పెట్టేసుకున్నాను. మనం ఇండ్లు క్లీన్ చేసుకుని ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఈ విధంగా వారంలో 2 రోజులైనా కానీ ధూపం వేసుకోవడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. శుక్రవారం అయినా కానీ లేకపోతే సోమవారం అయినా ముగ్గు వేసుకునేటప్పుడు ఇలా ముగ్గులో కమలం పుష్పాలు వచ్చేలాగా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ విధంగానే వేసుకుంటానన్నమాట. తర్వాత నేను దేవుడికి నైవేద్యంగా ఈ విధంగా బెల్లం పాయసం చేసుకున్నానన్నమాట. శనగపప్పుతో చేసిన పాయసము త్వరగా చిక్కబడిపోతుంది కదా, అందువల్ల నేను కొద్దిగా పలచగానే చేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత త్వరగా చిక్కగా అయిపోతుందన్నమాట. తర్వాత నేను మీకు ఇంతకుముందు వీడియోలో మునక్కాయ కర్రీ చూపించాను కదా, అదే రోజు గోంగూర కర్రీ కూడా చేశాను. అది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అందుకోసంగా నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అనమాట. ఫ్రెష్గా ఉన్నది. దాన్ని బాగా శుభ్రంగా ఒలిచేసుకొని పెట్టేసుకున్నాను ముందు రోజే. ఈ విధంగా గోంగూర కర్రీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసేసుకోండి. ఒకసారి నా వీడియో చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు గోంగూర కర్రీ ఎలా చేయాలనో చూపిస్తాను, చూసేయండి. మీరు ఎర్ర గోంగూర అయినా తీసుకోవచ్చు, తెల్లదైనా కానీ తీసుకోవచ్చు. ఇందుకోసంగా నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. అదంతా ఒలిచేసుకుని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత అందులోకి ఒక పొడి కొట్టుకోవాలి మనము. అందుకోసంగా నేను ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి. ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని దోరగా వేయించుకొని పొడి కొట్టుకోవాలి చల్లారిన తర్వాత. కానీ ఈ కూర చాలా టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు అన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకుందాము. ఇది నేను మీకు మునక్కాయ కర్రీ చేసి చూపించాను కదా లాస్ట్ వీడియోలో, ఆ రోజే చేసిందనమాట. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము. ఇంతలోపు మనము ఇందాక గోంగూర కడిగేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము. ఒక 2 టమోటాలు బాగా మాగినవి ఉంటాయి కదా, అవి కూడా శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. కారం పొడి 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నవి ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న కాఫీ గ్లాస్ అంత నీళ్ళు 2 గ్లాసులు పోసుకోండి ఉడికించుకోవడానికి. ఈ విధంగా వేసేసుకొని ఉడికించుకోవడమే. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఉడికిందా లేదా మధ్యలో ఒకసారి తీసి చూద్దాము. ఈ విధంగా నీళ్ళు ఇంకా ఉన్నాయన్నమాట. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఉడికేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పప్పు రుద్దుకునే కట్టి ఉంటుంది కదా, దాంతో ఇదంతా మొత్తం ఎనిపేసుకోవాలన్నమాట. టమోటాలు మెత్తబడేంత వరకు బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి. ఈ విధంగా అంతా ఎనిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంతా ఎనిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి.
సాల్ట్ వేసుకొని మనము ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అవి నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దీన్ని పోపు పెట్టేసుకోవడమే. నా వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పోపుకు ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే. మీకు ఇష్టమైతే కనుక ఇందులో కూడా మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఉడికేటప్పుడే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఇది ఇందులో వేసేసుకొని అంతా కలిపేసుకోవడమే. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేయండి. కానీ చాలా బాగా వచ్చిందనమాట. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు ఉసిరికాయ ముక్కల పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేసి, అలాగే గోంగూర కూర కూడా ఎలా వచ్చిందో ఒకసారి ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకొని ఒకసారి ఎలా వచ్చిందో టేస్ట్ చేయండి. 2 కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఉసిరికాయ ముక్కల పచ్చడి ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టుకున్నట్లయితే కనుక ఒక 2-3 నెలలు అయినా కానీ చెడిపోదు. ఉసిరికాయ కాయలుగానే కాకుండా ఈ విధంగా అయినా కానీ మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏ సీజన్లో అయినా కానీ దొరుకుతున్నాయి కదా, మనము ఎక్కువ మోతాదులో పెట్టుకోకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా అయినా కానీ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైనా కానీ నేను చూపించిన విధంగా పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది. అలాగే నా వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.